చూసారుగా వీడియో. తెలంగాణ రాజ్య భవనంగా ఉండేది తెలంగాణ ప్రజాభవన్గా మార్చింది మన కాంగ్రెస్ ప్రభుత్వం. అదే ప్రజాభవన్ ముందు ఒక ఆటో డ్రైవర్ తన ఆటోని కాల్చాడు. ఈ ఉచిత బస్సు పథకం ఎప్పుడైతే పెట్టారో అప్పటి నుంచి ఆటో వాళ్ళ పరిస్థితి రోజు రోజుకు చాలా దీనంగా మారిపోయింది రాష్ట్రంలో. ఎంతంటే ఒక ఆటో సగటు తను ఆటో ఒక డైలీ నడిపితే 500 to 600 పెట్రోల్ పోను అంత వచ్చేవి. తను తినడానికి కానివ్వండి, కూరగాయలకు కానివ్వండి, ఇంకా వివిధ ఏవైతే నిత్యావసర సరుకులు కానివ్వండి, తన జీవన విధానానికి ఎంతో కొంత ఉపయోగపడేవి. అది కూడా నార్మల్ డేస్లో. అది ఇప్పుడు కూడా ఉచిత బస్సులు పెట్టడం ద్వారా ఆటో వాళ్ళకు వచ్చే గిరాకీ రాక, తను ఈఎంఐలు కట్టుకోలేక, ఉపాధి దొరకక, తను ఆటో అంటే ఒక ఉపాధికి నమ్ముకొని ఒక ఆటో ఈఎంఐలో కొనుక్కొని తను ఎంత బాధపడుతూ ఒక జీవితాన్ని నెట్టుకొస్తున్న సమయంలో ఈ ఉచిత బస్సు అనేది చాలా అంటే చాలా ఎఫెక్ట్ పడుతుంది ఆటో వాళ్ళపై. ఇక ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకొస్తే ప్రభుత్వం పట్టించుకోక ఇప్పుడు కొంతమంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రోజు పేపర్లో నేను చూస్తున్నా. రాష్ట్రం అసలు ఏమవుతుంది, ఎటుపోతుంది? మరి నువ్వు ఫ్రీ బస్సులు మరి ఉచిత పథకాల వల్ల ఎవరైతే నష్టపోతున్నారో వాళ్ళకు కూడా ఒక దారి చూపించాలి కదా. చాలామంది ఆటో డ్రైవర్లు బాధలు చెప్పుకోలేక దిగమింగి వేరే పనులకు వెళ్ళలేక ఆత్మహత్యలు చేసుకుంటారు. ఆ ఆత్మహత్యలకు బాధ్యత నువ్వా? చెప్పు. రాష్ట్ర పునర్నిర్మాణం అన్నావు. పునర్నిర్మాణం అంటే ఇదా? శివల మీద మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామా? ఒక్కసారి నేను ఆ వీడియో కింద కామెంట్లు చూశాను. ఆ కామెంట్లో ఒక్కసారి అందరు చూడండి. ఇది మన రాష్ట్రంలో ఆటో డ్రైవర్కు ఉన్న విలువ. అదే ఒక ఫేమస్ ఆంటీ అయితే ఒక ఇబ్బంది వస్తే సీఎం ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెంటనే రియాక్ట్ అవుతారు. కానీ ఒక సామాన్య వ్యక్తికి ఏదైనా ఇబ్బంది అయితే, ఒక సామాన్య వ్యక్తికి ఒక ఇబ్బంది వస్తే ఏ ఒక్కడు పట్టించుకోడు. నువ్వు నేను ఎవరైనా అంతే. ఇప్పటికైనా మేల్కొందాం. ప్రతి ఒక్కరి సమస్యల గురించి మాట్లాడుకుందాం. మీ దగ్గర కూడా ఇలాంటి సమస్యలు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కుదిరితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీరు చూస్తున్నారు కే క్రియేటర్ 12. నేను మీ అరుణ్ కుమార్. జై హింద్.